మొత్తానికి మన పెళ్లి జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది, నువ్వు సైలెంట్గా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా? అదేం లేదు. పెళ్ళి మా ప్రకారంగా జరగలేదని మా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు. అందుకే కొంచెం బాధగా ఉంది. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం పర్లేదు, నేను మా వాళ్లకు సర్ది చెప్పాను. అమ్మయ్య, థ్యాంక్ యూ. అవును, ఏమని సర్ది చెప్పావు? ఏముంది, పెళ్ళి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరిగింది, తర్వాత అంతా మనం చెప్పినట్టే వింటుందిలే అని చెప్పాను. ఈ ఒక్కసారికి వదిలేయండి అని సర్ది చెప్పాను. అదేంటి అలా ఇలా మాటిస్తావు? చర్చికి వెళ్తానని నీకు ముందుగానే చెప్పాను కదా. చూడు, ఇప్పుడు మా వాళ్ళు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. నేనొక్కడినే కొడుకును. నా పెళ్ళి కూడా వాళ్ళకు నచ్చినట్టు జరగలేదు. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, అవి చేయను ఇవి చేయను అంటే వాళ్లకు ఇంకా కోపం వస్తుంది. కాబట్టి నువ్వు కొద్ది రోజులు వాటి ప్రస్తావన తేకుండా ఉండు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను నీకు ముందుగానే అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నీ కుటుంబం ఇదే, నీ సర్వస్వం నేనే. ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. అంత సర్దుమనేగాక నేనే మెల్లగా చర్చి గురించి మాట్లాడతాను. ఇంటి కోడలుగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలైతే చెయ్యి. ఫస్ట్ అసలే కొత్తగా పెళ్ళైంది, చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. నిజంగా దేవుడు ఇంత గొప్పవాడని, నా కోసం తన ప్రాణం అర్పించి నన్ను నరకం నుంచి రక్షించాడని తెలుసుకున్నాక ఆయన్ని ఆరాధించకుండా ప్రార్థన చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆయన్ని విశ్వసించినప్పటి నుంచి నాకు తెలియని సంతోషం ఏదో నన్ను ఆవరించినట్టుంది. నిజంగా ఇన్ని రోజులు నేను ఒక గుడ్డివాడిలా బ్రతికాను. ఇప్పుడు నాకు నా జీవిత ప్రణాళిక తెలిసింది. దేవుడు నన్నెందుకు పుట్టించాడో తెలిసింది. ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా ప్రాణం మీదికి వస్తే చేతులు ఎత్తేస్తారు. అలాంటిది ఆయన కోసం నేనేమీ చేయలేకపోయినా నా కోసం ఆయన తన సర్వస్వాన్ని దారిపోశాడు. నా జీవితకాలం అంతా ఆయనకు రుణపడి ఉంటాను. నీలో ఇంత మార్పును చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. మనమిద్దరం కలిసి మా అమ్మ వాళ్ళతో మాట్లాడదామా? సరే, రేపే నేను మీ ఇంటికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. నువ్వు? నా పేరు రియాన్ష్. ఓ, నువ్వా? ఏంటి విషయం? ఆంటీ, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువగా నాకు దేవుడంటే భయం, భక్తి ఉన్నాయి. కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారంగా, అంటే ఒక భార్యని ఎలా చూసుకోవాలని బైబిల్ చెప్తుందో అలా చూసుకుంటాను. ఇప్పటిదాకా తన మనసును మాత్రమే తీసుకున్నాను. దేవుని సమక్షంలో పెళ్లి చేసుకొని ఏక శరీరంగా మారాలని కోరుకుంటున్నాను. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో మీ అమ్మాయిని అంతే ప్రేమిస్తాను. ఎందుకంటే ఇది నా తండ్రి అయిన దేవుని ఆజ్ఞ కాబట్టి. నా జీవితకాలం అంతయు నేను దాన్ని పాటిస్తాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పనివాడు నా తండ్రి అయిన దేవుడు కాబట్టి ఆయన కుమారుడిగా ఆయన బాటలోనే నేను నడుస్తాను. తప్పకుండా బాబు, రేపు మీ అమ్మ నాన్నలను పిలిపించు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అవును. వావ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా తీసుకొస్తాను ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళొస్తాను. రిప్కా, ఎన్ని రోజులైందో నిన్ను చూడక. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అదేంటి అలా ఉన్నావు? నేను కూడా ఆ రోజు సిరి చెప్పినట్టు చేసి ఉంటే బాగుండేది లేయా. పెళ్ళయ్యాక కలిసి ఉంటాం కదా, చాలా టైం దొరుకుతుంది, దేవుని గురించి చెప్పొచ్చు, చర్చికి తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాను. కానీ దానికి వ్యతిరేకంగా ఉంటుంది జీవితం అని అర్థమైంది. కొద్ది రోజులు ఆగు, నేను మాట్లాడతాను, చర్చికి పంపిస్తాను అని అంటాడు. కానీ అడిగినప్పుడల్లా అదే విషయం చెప్తాడు. కానీ తను చెప్పింది మాత్రం నేను వెంటనే చేయాలి, లేదంటే నేను మంచి కోడలిని కాదు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. చివరికి ఒకరోజు గట్టిగా అడిగాను, నేను నెక్స్ట్ సండే నుంచి చర్చికి వెళ్తాను అని. కానీ నా భర్త ఒప్పుకోలేదు. సరికదా, నా కుటుంబంలో ఉండాలంటే మా ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి, లేదంటే పూర్తిగా నన్ను వదిలేసుకొని మీ పుట్టింటికి వెళ్ళి నీకు నచ్చినట్టు ఉండు అని అన్నాడు. ఇంకా చేసేదేం లేక అదే అలవాటుగా చేసుకున్నాను. ఇప్పుడు నేనే అవిశ్వాసనయ్యాను. ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం ఉండదు, బైబిల్ చదవనివ్వరు.
అప్పుడప్పుడు సీక్రెట్గా తలుపులన్నీ వేసుకొని చదువుకుంటాను. పరిస్థితి చాలా దారుణంగా తయారైంది లేయా. అయ్యో అవునా, సరేలే, ఏం బాధపడకు. జరిగిందేదో జరిగింది. దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని నీ కుటుంబాన్ని మార్చమని ప్రార్థన చేసుకో. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన విడిచిపెట్టకు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. సరేలే, నా సంగతి వదిలే. అవును, మరి నువ్వెలా ఉన్నావు? మ్యారేజ్ అయినట్టుంది. అవును, 6 months బ్యాకే అయ్యింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. నా భర్త దేవుళ్ళలోకి వచ్చాకే మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన 2-3 నెలలకు నా భర్త ప్రవర్తన ఒకప్పుడు ఎలా ఉండేదో దేవుళ్ళలోకి వచ్చాక ఎలా మారిందో చూసి మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్తున్నాం. నా వల్లే ఆ కుటుంబం రక్షణలోకి వచ్చారని, నరకం నుంచి తప్పించబడ్డారని నన్నెంతో బాగా చూసుకుంటారు. వావ్, నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సిరి చెప్పింది కరెక్ట్ అనుకున్నావు, నేను రాంగ్ అనుకున్నాను. ఆ ఒక్క ఆలోచన జీవితాన్ని ఎలా తిప్పివేసింది చూడు. నువ్వు చెప్పినట్టే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను. నా కుటుంబం మార్చబడాలని ప్రార్థన చేస్తాను. ఎలాంటి దారుణమైన పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొంటాను.